నెత్తిన ఎంటికలే కాదు, ఈయన బుర్రలో బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది. నెత్తిన ఎంటికలు లేవు, బుర్రలో బుద్ధి లేని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యా, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే, పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది. దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. వారిపైన, వారిద్దరిపైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తూ ఉంది. అయ్యా, ఎందుకు నన్ను కట్టి మూలగొడేసినారు, ఇంకా మీరు అరెస్టు చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తూ ఉందయ్యా పోలీస్ వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా, అబ్డక్షన్ కట్టాలా, హత్యా ప్రయత్నంగా కట్టాలా, విధులకు ఆటంకం కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా. ఇవన్నీ గాలికి వదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్, కేసుల అరెస్టును వదిలేస్తే వదిలేయి, కనీసం ఈ ఘటన తప్పు, ఈ ఘటన, ఇలాంటి ఘటనలు జరగరాదు, ఈ ఘటన చాలా తప్పు, వాడు ఇలాంటి పనులను చేయరాదని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చేపి ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా మాట్లాడు, లేదా రాజీనామానన్నా చేయి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవా పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి. పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అయి లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. ఈ రాష్ట్రంలో పోలీస్ సంఘం అనేది, నేను పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా గమనించినాను. పోలీస్ సంఘం ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎంతటి మనిషి చేసినా ఇమ్మీడియట్గా ఖండించేవారు, తగిన యాక్షన్ తీసుకోవాలని పై అధికారులకు కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఈరోజు అలాంటి పోలీస్ సంఘం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఈ బుడ్డా రాజశేఖర రెడ్డికి కూడా దౌర్జన్యాలలో ఒక గోల్డ్ మెడల్ను ఈ చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ కూడా చేస్తాడేమో, చేస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.